హలో ఫ్రెండ్స్, రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అని చేయండి. పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ అని చేయడం ద్వారా మిస్ కాకుండా చూస్తారు. హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఈజీ సిరీస్. ఈ యొక్క ఎపిసోడ్ ద్వారా మీకు ప్రీవియస్ ఏపీటెట్ హాల్ టికెట్స్ ఇన్ఫర్మేషన్ని ఎలా పొందొచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఇప్పుడు ఏపీటెట్కి అప్లై చేస్తున్నాం, లేదంటే రాబోయే డిఎస్సి పర్పస్ అయినా సరే ఈ ఏపీటెట్కి సంబంధించి ప్రీవియస్గా మీరు గతంలో అప్లై కనుక చేసుకుని మంచి స్కోర్ కనుక సాధించినట్లయితే మరి చాలా రోజులైతే అయిపోయాయి కాబట్టి మీ దగ్గర ప్రస్తుతం ఆ యొక్క డేటా అనేది అందుబాటులో ఉందో తెలియదు. సో అందువల్ల ఏంటంటే ప్రీవియస్గా మీరు రాసినటువంటి ఏపీటెట్కి సంబంధించినటువంటి హాల్ టికెట్ ఇన్ఫర్మేషన్ ఇంకా మీకు అందించినట్లయితే అది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. చాలామంది మిత్రులు మనకు కాంపిటీషన్లో కూడా అనడం జరిగింది కాబట్టి ఈ ఈజీ ఫైండర్ సిరీస్ ద్వారా మీకు మరొక మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇంపార్టెంట్ లింక్స్ అన్నింటిని కూడా మేము వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా ఈ యొక్క వీడియోని లైక్ చేయడంతో పాటుగా కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈజీ ఫైండర్ సిరీస్ ద్వారా అతి ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ మీకు వీలైనంత వరకు అందించే ప్రయత్నం చేస్తాము. ఓకేనా? సో లింక్స్ అన్నీ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తున్నాం గైస్. సో అక్కడి నుంచి మీరు వీటిని ఎలా పొందాలని చూడొచ్చు. సో ఇక్కడ చూడండి, ఏపీటెట్కి సంబంధించి ప్రీవియస్గా నేను ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేశాను అనమాట. సో ఆ యొక్క హాల్ టికెట్ ఇన్ఫర్మేషన్ అయితే నాకు కావాల్సి ఉంది కాబట్టి అది మీకు ఎలా పొందాలో చూపిస్తాను. ఇక్కడ మీరు 3 ఆప్షన్స్ని యూజ్ చేసుకొని హాల్ టికెట్ ఇన్ఫర్మేషన్ పొందొచ్చు. ఫస్ట్ రిఫరెన్స్ ఐడి. రిఫరెన్స్ ఐడి అంటే మనం దరఖాస్తుని చేసినప్పుడు ఒక ఐడి క్రియేట్ అవుతుంది కదా, క్యాండిడేట్ ఐడి. సో అదనమాట. సో అది మనం గుర్తు లేకుంటే మీరు దరఖాస్తు సమయంలో ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో సో దాని ద్వారా హాల్ టికెట్ ఇన్ఫర్మేషన్ పొందొచ్చు. లేదు అనుకుంటే మీ యొక్క ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో ఆ యొక్క ఆధార్ నెంబరు మరియు డేట్ ఆఫ్ బర్త్. ఓకే, ఈ రెండింటిని మనం ఎంటర్ చేస్తూ సబ్మిట్ చేయడం ద్వారా మన యొక్క ప్రీవియస్ ఏపీడేట్కి సంబంధించిన హాల్ టికెట్ ఇన్ఫర్మేషన్ పొందొచ్చు అనమాట. ఓకే, 2017కి సంబంధించి హాల్ టికెట్ ఇన్ఫర్మేషన్ దగ్గర మీరు చూడొచ్చు. ఇదే తరహాలో 2018 మేకి సంబంధించి కూడా హాల్ టికెట్ ఇన్ఫర్మేషన్ని ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. ఓకే, ఆధార్ అయితే మనకు ఈజీగా అయితే ఉంటుంది కాబట్టి ఆధార్ మరియు డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేశాను. సబ్మిట్ చేయడం ద్వారా నా యొక్క 2018కి సంబంధించినటువంటి హాల్ టికెట్ ఇన్ఫర్మేషన్ మీరు చూడొచ్చు. ఓకేనా? సో ఈ విధంగా మన ప్రీవియస్ హాల్ టికెట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే పొందొచ్చు. ఒక్కోసారి మీరు హాల్ టికెట్ ఇన్ఫర్మేషన్ పొందే క్రమంలో ఎర్రర్స్ అయితే రావచ్చు అనమాట. అయితే తర్వాత మళ్ళీ ప్రయత్నం చేయండి. ఎందుకంటే 2018కి సంబంధించి హాల్ టికెట్ ఇన్ఫర్మేషన్ చూసే క్రమంలో అది ప్రజెంట్ అయితే అందుబాటులో లేనట్లుగా చూపించింది. సో అక్కడ మనకు ఎర్రర్స్ అయితే చూస్తున్నాయి. బట్ అంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ప్రీవియస్ డేట్కి సంబంధించినటువంటి హాల్ టికెట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు కనిపించడం జరుగుతుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై అనేది చేయండి. ప్రీవియస్ ఏపీటెట్కి సంబంధించినటువంటి హాల్ టికెట్ ఇన్ఫర్మేషన్ తప్పకుండా మీకు డిస్ప్లే కావడానికి జరుగుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతగానో యూజ్ అయ్యని చెప్పి నేను అయితే ఆశిస్తున్నాను. మీరే కాకుండా మీ మిత్రులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ అనేది చేయండి.